గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. పాడబోయే పాట సిరివెన్నెల చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడింది. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం కెవి మహాదేవన్ గారు. సిరివెన్నెల చిత్రం 1986లో వచ్చింది. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరచించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. విరించినై విరచించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. ప్రాదిశ వేణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృహ విహంగతతులే వినీల గగనపు వేదిక పైన. ప్రాదిశ వేణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృహ విహంగతతులే వినీల గగనపు వేదిక పైన. పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా. విశ్వకావ్యమునకిది భాష్యముగా. విరించినై విరచించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే. విరించినై విరచించితిని
ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం.